మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యుష రెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రూపీ డిప్రిషియేషన్ ఎక్కువ జరుగుతుంది మ్యామ్ డాలర్తో పోల్చుకుంటే. దీని ప్రభావం ఒక సాధారణ వ్యక్తిపై లేదా ఒక సాధారణ ఇన్వెస్టర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అండ్ డైరెక్ట్గా మనం చూసుకుంటే తెలియకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మన మీద ప్రభావం ఉంటుందని రీసెంట్గా విన్నాను. అసలు ఎలాంటి ప్రభావాలు వీళ్ళపై చూపిస్తుంది అంటారు? ఇది ఇప్పుడు చెప్పాలి అని అంటే రూపీ అండ్ డాలర్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు డాలర్కి రూపీ కన్వర్షన్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 84-85 రౌండ్స్లో నడుస్తుంది. సో లాస్ట్ ఇయర్ అలా చూసుకుంటే మనము ఇట్ వాస్ 82 అట్లా. సో చాలా ఎక్స్ట్రీమ్గా పెరిగిపోతుంది రూపీ డిప్రిషియేషన్ అనేది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎకనామికల్గా మన కంట్రీ కూడా చాలా ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటివి అని అంటే ఇప్పుడు మన కంట్రీ మొత్తం ఇంపోర్ట్స్ పైన చాలా డిపెండెడ్. సో ఇంపోర్ట్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడా మనం బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ కానివ్వండి, పెట్రోల్స్ కానివ్వండి, అండ్ కొన్ని బేసిక్ నీడ్స్ కూడా మనం బయట కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో దానివల్ల ఏమవుతుంది, కన్సంప్షన్ అనేది అలాగే ఉంటుంది, మనకి ఖర్చులు అనేవి అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి, పెట్రోల్ కావాలి, గ్యాస్ కావాలి, అండ్ మన డైలీ కన్స్యూమింగ్ నీడ్స్ ఉంటాయి కదా, రైస్ కానివ్వండి, లేకపోతే ఆయిల్స్ కానివ్వండి. సో అవన్నీ మనకి ఖచ్చితంగా మనం డైలీ యూజ్ చేసుకునే ప్రోడక్ట్సే కాబట్టి వాటిపైన మనం మళ్ళీ ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కంట్రీ అనేది వాటికి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది డాలర్స్లో. సో ఏమైతుంది, అప్పుడు కంట్రీ రిజర్వ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. డాలర్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి కదా మన కంట్రీ దగ్గర, అవి కూడా తగ్గిపోతాయి. సో దానివల్ల ఏమైతుంది, మనకి ఇక్కడ కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఒక కామన్ మ్యాన్ కి ఏదన్నా కొనాలి అని అంటే దే హ్యావ్ టు పే మోర్. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కంట్రీలో. సో రూపీ డిప్రిషియేషన్ అనేది అందుకే ఎప్పుడైనా కానీ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ గానే చూస్తారు మన కంట్రీలో. ఓకే మ్యామ్, ఇప్పుడు సాధారణ వ్యక్తిపై ఒక సంథింగ్ గ్రాసరీస్ కానీ, సంథింగ్ ఆయిల్ రేట్స్ కానీ, మనం నిత్యావసర వస్తువులు అనేది బాగా ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి. అదే ఒక ఇన్వెస్టర్కి దీనిపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఇన్వెస్టర్కి అని చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఇన్వెస్టర్ సపోజ్ పెట్టాలి అని అనుకుంటున్నారు అనుకుందాము, బయట కంట్రీస్లో పెట్టుకుంటేనేమో దే కెన్ గెట్ గుడ్ రిటర్న్స్. అది కన్వర్షన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఏమైపోతుంది, డాలర్ని మళ్ళీ రూపీకి కన్వర్ట్ చేయాలి కదా, మళ్ళీ డిప్రిషియేషన్ జరుగుతుంది అక్కడ. సపోజ్ ఇలాగే సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డబ్బుల్ని రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవాలి అని అనుకుంటారో అప్పుడు మళ్ళీ డిప్రిషియేషన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ దే హ్యావ్ టు పే చార్జెస్ కూడా. రూపీని డాలర్కి కన్వర్ట్ చేయాలన్నా, డాలర్ని మళ్ళీ రూపీకి కన్వర్ట్ చేయాలన్నా బ్యాంక్లో మళ్ళీ మనం చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించి. అండ్ మెయిన్గా ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఇప్పుడు చాలా వరకు పిల్లలందరూ బయట కంట్రీస్లో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు. మెయిన్గా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, డాక్టర్, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మళ్ళీ పీజీకి వెళ్ళాలనుకున్నా కానీ దే వాంట్ టు గో ఫర్ అబ్రాడ్కి వెళ్ళి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ సపోజ్ వాళ్ళు ఒక 1 crore పే చేస్తున్నారు అని అనుకుందాము, ఇప్పుడు అదే 1 crore పే చేస్తారా మళ్ళీ అక్కడ? ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కన్వర్షన్ వల్ల. ప్రతి ఒక్కటి ఫ్లైట్ ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండే ఛార్జెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఛార్జెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా మేము వెళ్ళిపోతాం అక్కడికి, సో వీ నీడ్ దిస్ మచ్, ఇంత అవసరం పడుతుంది మాకు అని చెప్పేసి. ఈసారి వచ్చేసరికి ఇంకొక 10 to 15 lakhs ఎక్స్ట్రా అవసరం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న కాస్ట్ కన్నా ఒక 10 to 15 lakhs ఎక్స్ట్రా అవసరం పడుతుంది. సో ఇట్ ఈస్ ఏ సడన్ ఎక్స్పెన్స్ కదా వాళ్ళకి. మ్యామ్, ఇప్పుడు ఈ ఎకనామీ డౌన్ అవడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఎస్ ఏమన్నా సంథింగ్ మళ్ళీ వాళ్ళ ఇన్వెస్టర్స్ని చేంజ్ చేసుకుంటారంటారా? ఇప్పుడు ఇండియా టు మళ్ళీ ఫారెన్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయంటారా? ఇప్పుడు రూపీ డిప్రిషియేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ఫారినర్స్ అనే వాళ్ళు దే విల్ థింక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఓకే.
ఎందుకనంటే వాళ్ళు డాలర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అంటే మళ్ళీ రూపీలో కన్వర్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్టు అవును. డాలర్స్ ని. అవును. సో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు తక్కువ వస్తుంది కదా రిటర్న్ అనేది, ఎందుకంటే మన వాల్యూ తగ్గిపోతుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు 85 రూపీస్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, సపోజ్ ఇంకా రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతుంది అనుకుందాం, నాకు తెలిసి ఇంకా డిప్రిషియేషన్లోనే ఉంటుంది అంటిల్ అండ్ దెన్ ఒక మంచి సొల్యూషన్ దొరికేంత వరకు. ఆ మధ్యలో కొంచెము పరిగెత్తించారు ఏంటి అంటే రూపీలోనే కన్వర్షన్స్ అన్ని జరపాలి అని చెప్పేసి, మళ్ళీ దానికి ప్రాపర్ సొల్యూషన్ దొరకలేదు ఇంకా. సో అదొక బ్రేక్ డౌన్ లో ఉండిపోయింది. అంటిల్ అండ్ దెన్ అట్లాంటిది ఏదన్నా మంచి సొల్యూషన్ దొరికితే గానీ వేరే కంట్రీకి కూడా మనం రూపీలోనే ఏదైనా పేమెంట్స్ చేయడము అలాంటివి జరిగితే తప్ప మనకు మళ్ళీ ఈ ప్రాబ్లం నుండి సొల్యూషన్ అనేది రాదు. అండ్ మోస్ట్లీ అమెరికా లాంటి కంట్రీ అది జరగకుండానే చూస్తుంది. దే వాంట్ టు బి ఆన్ ద టాప్. వాళ్ళు ఎప్పుడు కూడా టాప్ లోనే ఉండి కంట్రీని అన్ని కంట్రీస్ ని వరల్డ్ ని కంట్రోల్ చేయాలన్న దాంట్లోనే ఉంటారు కాబట్టి. సో మెయిన్ గా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి సో ఎవ్రీవన్ ఇస్ అందరు కూడా ఆ సిచ్యువేషన్ ని ఇంకా అంత తొందరగా ఓవర్కమ్ చేయలేము అన్న దాంట్లోనే ఉన్నారు. సో ఏమైపోతుంది అని అంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి కూడా 2 times ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు ఇక్కడ అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్స్ లో మెయిన్ గా ఫ్లాట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద సిటీస్ లో ల్యాండ్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వండి, వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర రూపీ డిప్రిషియేషన్ అవుతుంది, మనకి ఏమైపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, కాస్ట్ అనేది పెరిగిపోతుంది ప్రతి ఒక్క దాన్ని, కాబట్టి మనం కొనలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. మనకి రియల్ ఎస్టేట్ లో చూసుకుంటే బయట కంట్రీస్ వాళ్ళు కొనుక్కునేంత మనం కొనట్లేదు ఇండియన్స్ ఇక్కడ. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద రూపీ డిప్రిషియేషన్ అండ్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ కాస్ట్ అవన్నీ కూడా పెరిగిపోతున్నాయి మనకి. ఎన్ఆర్ఐస్ కూడా సంథింగ్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయినా సరే ఎగ్జాక్ట్లీ ఈ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా మన ఏరియాకి రావాల్సి వస్తుంది. మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ వెరీ లో అమౌంట్ ఇక్కడ. సో అదేంటి అంటే అది చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది వాళ్ళకి. ఇంకా బేసిక్ గా చూసుకుంటే ట్రంప్ మీద ఆధారపడింది అంటారు, సంథింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద సంథింగ్. సార్ నాట్ ఓన్లీ ఆన్ ట్రంప్, ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అన్నట్టు. వాళ్ళందరూ మాట్లాడుకొని ఏం చేయగలరు. ఇప్పుడు బ్రిక్స్ ఫామ్ చేశారు, దాంట్లో అసలు ఎవరు ఏం చేస్తారు, ఎవరు లీడర్గా ఉంటారు అన్నది తెలియకుండానే అది ఇట్ వాజ్ స్టాప్డ్. అంటే అది అక్కడే ఉండిపోయింది, ఇంకా అది ముందుకు వెళ్ళట్లేదు ఇంకా ఆ సిచ్యువేషన్ నుండి. సో లెట్స్ సీ ఇంకో 5 to 6 years వరకన్నా దీనికి ఇంకేదన్నా సొల్యూషన్ వస్తే చూడాలి. ఇంకో 10 years వరకు సపోజ్ రూపీకి ఏదన్నా స్ట్రాంగ్ సిచ్యువేషన్ వస్తే దెన్ వీ కెన్ గెట్ గుడ్ రిటర్న్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.